భార్యాభర్తల మధ్యలో సంబంధం ఒక వయస్సు దాటాక తల్లి తండ్రిలో ఉండాలి. ఇంకా మా అమ్మ మా అమ్మాయి మా నాన్న వాళ్ళు ఇచ్చే సలహాలు వేరుగా ఉంటాయమ్మా. మమకారాలు వేరు, భర్త బాధ్యత వేరు. భర్త అయినా సరే ఆఫీసులో అవమానం జరిగింది, వ్యాపారంలో నష్టం వచ్చింది, చెప్పవలసింది ముందు భార్యకి. నీకు ఎందుకయ్యా అసలు నీ పౌరుషం నీకు తెలియదు, చేసుకుంది కానీ ఇంకో వ్యాపారం ముందు సుఖంగా 2 రోజులు పడుకో అసలు అని ఆవిడ ఒడి పెట్టేస్తుందమ్మా. అలా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే దైవం ఇచ్చిన స్నేహితులు ఎవరంటే భార్య. ఇప్పుడు అన్ని సంబంధాలని భారతం గౌరవించిందా లేదా? ధర్మ సూక్ష్మం ఏది అంటే 100 తీర్థాలు తిరగడం కంటే తల్లికి సేవ చేయమంది, 100 మందికి నమస్కారం చేయడం కంటే తండ్రిని పోషించి జాగ్రత్తగా గౌరవంగా చూసుకోమని చెప్పింది. 100 మందితో స్నేహం చేయడం కంటే చేసే స్నేహం ఏదో పెళ్ళాంతో చేయవయ్యా, ఊళ్ళో వాళ్ళతో దేనికయ్యా అని చెప్పింది. ఇంకా ఆశ్చర్యకరమైన మాట, మనిషి తనంత తాను నిలబడే విధంగా చెప్పింది భారతంలో. అరణ్య పర్వం యక్ష ప్రశ్నల ఘట్టం. యక్షుడు అడుగుతాడు, ధర్మరాజా